టైం ట్రావెల్. ఈ పదం వినగానే మనకి హాలీవుడ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఒక బ్లాక్ హోల్ దగ్గర గంట సేపు గడిపితే మన భూమి మీద కొన్ని ఏళ్ల కాలం గడిచిపోవడం చూసి మనం ఆశ్చర్యపోతాం. దీన్నే మోడర్న్ సైన్స్ లో టైం డైలేషన్ అని అంటాము. కానీ సరిగ్గా ఇదే వింత మన పురాణాల్లో కొన్ని వేల సంవత్సరాల ముందే రాయబడిందని మీలో ఎంతమందికి తెలుసు? ఇది కేవలం ఒక కథ కాదు. ఇది మోడర్న్ ఫిజిక్స్ ని ఇంకా ఐన్స్టీన్ థియరీని తలదన్నే ఒక మైండ్ బ్లెండింగ్ ఇన్సిడెంట్. రైవత కాకుడ్మి అనే రాజు ప్రపంచంలోనే మొట్టమొదటి టైం ట్రావెలర్. తన కుమార్తె వివాహం కోసం బ్రహ్మలోకానికి వెళ్లిన ఈ రాజు అక్కడ కేవలం 20 నిమిషాల పాటు సంగీతాన్ని విన్నాడు. ఆయన తిరిగి వచ్చేసరికి భూమి మీద లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. రాజ్యాలు మట్టిలో కలిసిపోయి వంశాలు అంతరించిపోయాయి. అసలు ఈ వింత ఎలా జరిగింది? మన పురాణాల్లో దాగి ఉన్న ఆ సైన్స్ ఏంటి? ఈ రోజు మనం ఈ వీడియోలో ది టైం ట్రావెలర్ కింగ్ గురించి పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సత్యయుగ కాలంలో కుశస్థలి అనే నగరాన్ని రైవత కాకుడ్మి అనే రాజు పరిపాలించేవాడు. ఆ నగరమే మనం ఈ రోజు చూస్తున్న ద్వారక. ఆ రాజుకి ఒక కుమార్తె ఉండేది. ఆవిడ పేరే రేవతి. ఆవిడ అందం, తెలివితేటలు చూసి ఆ రాజుకి ఒక్కటే ఆందోళన. ఆమెకు సరైన వాడు ఈ భూమి మీద ఎక్కడా కనిపించడం లేదు. తన బిడ్డ కోసం సాక్షాత్తు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణే అడగాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాజుకున్న యోగ శక్తితో నేరుగా బ్రహ్మలోకానికి ప్రయాణమయ్యాడు. ఒకసారి మీరే ఊహించండి, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు డైమెన్షనల్ ట్రావెల్ గురించి మాట్లాడారు. మనం రైవతుడి ప్రయాణం గురించి చెప్పుకునే ముందు కుశస్థలి రాజ్యం గురించి తెలుసుకోవాలి. అది ఒక సముద్ర తీరంలో ఉన్న ఒక బంగారు నగరం. సత్యయుగంలో మనుషులు అపారమైన శక్తితో ఇంకా లక్షల ఏళ్ల ఆయుష్తో ఉండేవారు. ఇంకా రాజు తన కుమార్తెతో కలిసి భూమి యొక్క వాతావరణాన్ని దాటి గ్రావిటీని కూడా అధిగమించి బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. ఇది మనం సైంటిఫిక్ గా చెప్పుకోవాలంటే ఆయన ఒక హయ్యర్ డైమెన్షనల్ పోర్టల్ ద్వారా ప్రయాణించారు. బ్రహ్మలోకం అనేది మన భూమికి చాలా దూరంలో ఉన్న ఒక ఉన్నత శక్తి క్షేత్రం. బ్రహ్మలోకంలో మన భూమి మీద కంటే సమయం చాలా మెల్లగా గడుస్తుంది. రైవతుడు అక్కడ అడుగు పెట్టగానే మనకు కనిపించే దృశ్యాలు మనం సినిమాలలో చూసే ఆస్గార్డ్ కంటే అద్భుతంగా ఉన్నాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఒక సంగీత సభలో నిమగ్నమై ఉన్నాడు. గంధర్వుల గానంలో మునిగిపోయిన బ్రహ్మదేవుణ్ణి డిస్టర్బ్ చేయకూడదని రైవత మహారాజు ఒక మూలన కూర్చొని వేచి చూస్తున్నాడు. దాదాపుగా 20 నిమిషాలు ముగిసిపోయింది. దేవతలు ఇంకా ఋషులు ఆ సంగీతానికి పరవశించిపోయారు. రాజు రైవతుడు కూడా తన కుమార్తె రేవతి కోసం తెచ్చిన పెళ్లి సంబంధాల జాబితాలను సరిచూసుకుంటూ కూర్చున్నాడు. ఏ రాజు రేవతికి సరైన జోడి అవుతారో మనసులో లెక్కలు వేసుకుంటున్నాడు. చివరకు సంగీతం ముగిసింది. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో రైవత మహారాజు దగ్గరికి వచ్చాడు. ఆయనకి అంతా తెలుసు. కానీ ఒక లీలగా రైవతుడి దగ్గరికి వచ్చి అడిగారు. రైవతుడు బ్రహ్మదేవుడికి వినయంగా నమస్కరించి, స్వామి, నా కుమార్తె కోసం కొందరు రాజులను ఎంపిక చేశాను. వీరిలో ఎవరిని రేవతికి భర్తగా నియమించాలో మీరే చెప్పండి అని అడిగాడు. అది వినగానే బ్రహ్మదేవుడు గట్టిగా నవ్వాడు. ఆ నవ్వులో ఒక వింతైన జాలి ఉంది. అప్పుడు రైవతుడు కంగారు పడుతూ, నేనేమైనా తప్పు చేశానా స్వామి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన మాట రాజు కాళ్ళ కింద భూమి కదిలేలాగా చేసింది. అప్పుడు బ్రహ్మదేవుడు రైవతుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, నువ్వు ఏ రాజుల పేర్లైతే ఈ పత్రంలో రాసావో వాళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, చివరికి ఆ వంశాల పేర్లు కూడా ఇప్పుడు భూమి మీద లేవు. నువ్వు ఇక్కడ కేవలం 20 నిమిషాలు మాత్రమే గడిపావు. కానీ భూమి మీద 27 చతుర్యుగాల కాలం గడిచిపోయింది. ఒక్కసారి ఆలోచిస్తే 27 చతుర్యుగాలు అంటే కోట్లాది సంవత్సరాలు. రైవతుడు లేని భూమి మీద యుగాలు మారిపోయాయి. నీ కుశస్థలి నగరం ఇప్పుడు లేదు. నువ్వు పాలించిన రాజ్యం లేదు. సత్యయుగం పోయి త్రేతాయుగం ముగిసి ఇప్పుడు ద్వాపర యుగం నడుస్తోందని బ్రహ్మదేవుడు అన్నాడు. ఇదే ఐన్స్టీన్ చెప్పిన జనరల్ రిలేటివిటీ థియరీ. గ్రావిటీ ఎక్కువ ఉన్న చోట కాలం నెమ్మదిగా గడుస్తుంది. బ్రహ్మలోకపు డైమెన్షనల్ వేరు కాబట్టి అక్కడ క్షణాలు భూమి మీద యుగాలతో సమానం. మన పురాణాల్లోని కాలగణనం ఎంత ఖచ్చితంగా ఉందో చూడండి. బ్రహ్మదేవుడికి ఒక పగలు భూమి మీద ఒక కల్పంతో సమానం.
ఒక కల్పం అంటే దాదాపు 4.32 బిలియన్ల సంవత్సరాలు. దీని ప్రకారం లెక్కేస్తే బ్రహ్మలోకంలో ప్రతి సెకండు మనకి కొన్ని వందల ఏళ్లకు సమానం. మోడర్న్ ఫిజిక్స్ లో ట్విన్ పారాడాక్స్ అనే థియరీ ఉంటుంది. ఒక వ్యక్తి స్పేస్ లోకి వెళ్లి అధిక వేగంతో ప్రయాణించి తిరిగి వస్తే భూమి మీద ఉన్న అతని సోదరుడు ముసలివాడు అయిపోతాడు. కానీ ప్రయాణం చేసిన వ్యక్తి మాత్రం యంగుగానే ఉంటాడు. రైవతుడు ఇంకా అతని కుమార్తె అయిన రేవతి విషయంలో కూడా ఇదే జరిగింది. వారు సత్యయుగం నాటి బలిష్టమైన శరీరాలతోనే ఉన్నారు. కానీ భూమి మీద లక్షల తరాలు మారిపోయాయి. వ్యాస మహర్షి భాగవత పురాణంలో రాసిన ఈ విషయాలు నేటి క్వాంటం ఫిజిక్స్ కు రిలేటివ్ గా ఉంటాయి. బ్రహ్మదేవుడు రైవతుడికి ఒక సలహా ఇచ్చాడు. నువ్వు వెంటనే భూమి మీదకి వెళ్ళు. అక్కడ ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారం ధరించాడు. బలరాముడు అనే ఒక మహావీరుడు ఉన్నాడు. ఆయననే నీ కుమార్తెకు సరైన భర్త. రాజు రైవతుడు అయోమయంతో భూమి మీదకి తిరిగి వచ్చాడు. ఆయన బ్రహ్మలోకానికి వెళ్లేటప్పుడు ఈ భూమి మీద ఉన్న పచ్చదనం, అడవులు ఇంకా జంతువులు అన్ని మారిపోయాయి. తన కుశస్థలి నగరానికి వెళ్తే అక్కడ ఏమీ లేదు. సముద్రంతో మునిగిపోయి అక్కడ మొత్తం మారిపోయింది. అక్కడి మనుషులను చూసి రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సత్యయుగంలో మనుషులు దాదాపు 30 అడుగులు ఎత్తు ఉండేవారు. కానీ ద్వాపరయుగం నాటికి మనుషులు చాలా పొట్టిగా ఇంకా బలహీనంగా మారిపోయారు. రైవత మహారాజును చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ భయపడ్డారు. ఎందుకంటే ఆయన ఒక రాక్షసుడు లాగా కనిపిస్తున్నాడు. ఒక 20 అడుగులున్న వ్యక్తి ఉన్నట్టుండి ఊరిలోకి వస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. రాజు తన కుమార్తెతో కలిసి శ్రీకృష్ణుడు ఇంకా బలరాములను కలుసుకున్నాడు. బలరాముణ్ణి చూడగానే రైవతుడికి ఒక ఆశ కలిగింది. బలరాముడు ఎంతో తేజవంతుడిగా ఇంకా మహావీరుడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక వింత సమస్య ఎదురైంది. రేవతి సత్యయుగం నాటి కన్య కాబట్టి ఆమె ఎత్తు చాలా ఎక్కువ. ఆమె ముందు బలరాముడు చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. అప్పుడు పురాణాల్లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఉంది. బలరాముడు తన ఆయుధమైన నాగలిని తీసి రేవతి భుజాల మీద పెట్టి నెమ్మదిగా నొక్కారు. దాంతో ఆమె ఎత్తు ద్వాపరయుగంలో ఉన్న మనుషులకు తగ్గట్టుగా తగ్గిపోయింది. చివరకు రైవతుడు తన కుమార్తెను బలరాముడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇది మానవ చరిత్రలోనే మొట్టమొదటి ఇంటర్యుగ వివాహం అని చెప్పుకోవచ్చు. పెళ్లి అయితే అయిపోయింది. కానీ రాజుకి చాలా బాధ కలిగింది. తన స్నేహితులు లేరు, చుట్టాలు లేరు, కనీసం తన రాజ్యంలో ఎవ్వరూ గుర్తుపట్టట్లేదు. కాలం అనేది ఎంత శక్తివంతమైనదో ఆయనకు అప్పుడే అర్థమైంది. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని తెలుసుకున్నాడు. ఉన్న కొన్ని నిమిషాల్లోనే మొత్తం జీవితం మారిపోతుందని అస్సలు అనుకోలేదు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సినవి ముఖ్యమైనవి 2 ఉన్నాయి. మొదటిది, కాలం అనేది ఒక్కటేలాగా ఉండదు. మనం అనుకుంటున్న ఇప్పుడు అనేది విశ్వంలో ఇంకెక్కడో అప్పుడు కావచ్చు. ఇంకా రెండవది, ప్రాచీన భారతీయులకు విశ్వం యొక్క వైశాల్యం కొన్ని లక్షల సంవత్సరాల లెక్కలు ముందే తెలుసు. కార్ల్ సాగన్ వంటి శాస్త్రవేత్తలు కూడా అన్నారు, హిందూ ధర్మం ఒక్కటే ఆధునిక కాస్మిక్ టైం స్కేల్ తో సరిపోతుంది. బ్రహ్మలోకంలో ఒక్క క్షణం ఇక్కడ యుగాలైతే ఈ అనంతరమైన కాలంలో మన అహంకారం ఇంకా మన గొడవలు ఎంత చిన్నవి. రైవత మహారాజు తన సర్వస్వాన్ని కోల్పోయినా చివరికి నిజాయితీని అంగీకరించాడు. అంగీకారమే మనకు శాంతిని ఇస్తుంది. ఇప్పటి వరకు మనం రైవతుడి 20 నిమిషాల ప్రయాణం మిలియన్ సంవత్సరాల గ్యాప్ ని ఎలా క్రియేట్ చేసిందో చూసాము. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. బ్రహ్మలోకానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుందా? సైన్స్ ప్రకారం ఇది ఒక ప్యారలల్ యూనివర్సా, లేక భూమికి దూరంగా ఉన్న మరో గ్రహమా? వీటన్నిటికీ సమాధానాలు మన నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. అలాగే రైవతుడు కూడా తన చివరి రోజుల్లో ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకా ఎలా ఉన్నాడో తెలుసుకుందాం. మీకు కూడా లైఫ్ లో ఎప్పుడైనా టైం చాలా వేగంగా గడిచినట్టు అనిపించుంటే కామెంట్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.